నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మొన్నటిదాకా విజయసాయి రెడ్డి అంశం అయితే ఎలా సోషల్ మీడియాలో చూసామో అంత హాట్ టాపిక్ అయిందో, ఇప్పుడు అదే మళ్ళీ వైసీపీ పార్టీలోనే ఇంకొక నేత అది ఒక భాగవతం అయితే బయటపడింది. మనకు చూసాము, న్యూస్లో కూడా చూస్తున్నాం, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. అతనే మన దువ్వాడ శ్రీనివాస్. సో అసలు దువ్వాడ శ్రీనివాస్కి అదేంటి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు చూస్తుంటే వైసీపీ నేతలది ఒక్కొక్కటి మొన్నటి వరకు చూస్తేనేమో శాంతి, విజయసాయి రెడ్డి, ఇప్పుడు చూస్తేనేమో దువ్వాడ శ్రీనివాస్. అసలు ఏం జరుగుతుంది ఆ పార్టీలో, ఏం జరుగుతుంది అసలు, వీళ్ళది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ బయటకు వస్తున్నాయి అసలు? మొన్న మధ్య ఒక రంకు భాగవతం బయటపడింది. ఎవరిది? విజయసాయి రెడ్డిది అని. నా భార్య కడుపులో పెరిగిన బిడ్డకి, కన్నిన్న బిడ్డకి తండ్రి ఎవరో నాకు తెలియట్లేదు, ఆయన DNA టెస్ట్ చేయండి అని ఒక భర్త వచ్చి రాద్ధాంతం చేశాడు. దేవుడి దయ వల్ల దానివల్ల జరిగిన మంచి ఏంటంటే బోల్డ్ అన్ని అక్రమాలు బయటపడ్డాయి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్వి అవి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఈ టైంలో ఇంకా దాన్ని మర్చిపోకముందే ఇంకో వైసీపీ నేత ఇంట్లో ఈ టైప్ ఆఫ్ భాగవతం ఏంటిది అనుకుంటే, సడన్గా మొన్న రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వాళ్ళ కూతుర్లు ఇద్దరు వచ్చారు. నాన్న తలుపుతీ తీలా. వీళ్ళ కళ్ళ ముందే అట్లా చాటుగా పని మనిషి తొంగి చూసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది గబగబ. ఏం జరుగుతుంది? నాన్న తలుపుది తీట్లా. టప్ 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 లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు వీళ్ళ కళ్ళ ముందే. ఇట్లుందని ఈ సంగతి ఉండు, సరేలే కాసేపు చూసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే వాళ్ళ అమ్మ దిగింది రంగంలోకి. వాణి కూతుర్లు, పెద్ద అమ్మాయి హైందవి, ఈమెకు పెళ్ళయింది, చిన్న అమ్మాయి నవీన, ఇంకా మ్యారేజ్ అవ్వాల. సో ఇప్పుడు వాణి గారు లైన్లోకి దిగి ఈవిడేం చేసింది, తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోయింది. గేట్లు తన్ని, తాళాలు బగలు కొట్టి, 4 మనుషులను వేసుకొని, తర్వాత 4 పోలీసులను వేసుకొని వెళ్ళిపోయింది. ఈ రచ్చంతా ఆయనకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా మీ ఆవిడ వచ్చి గొడవ చేస్తుంది అని. అట్లెట్లా వస్తుంది, మా ఇంటికి ఎట్లా వస్తుంది, తలుపులు ఎలా బగలు కొడతా, ఉండు నీ సంగతి చెప్తా అని చెప్పి ఆయన ఆవేశంగా వచ్చి భూతు పురాణం తిట్టుకుంటూనే ఉండవే నిన్ను నరికేస్తా అని పక్కన ఒక టైల్, మనకి కొత్త ఇల్లు కట్టుకుంటే టైల్స్ మిగిలిపోతే పడేయం కదా, కొన్నాక కొంచెం కాస్ట్లీ కదా అని చెప్పి ఒక పక్కకు పెడతాం, ఎప్పటికైనా దేనికన్నా పనికి రావా అని. అది ఉంది ఆ ముక్క ఒకటి, అది తీసుకెళ్ళి తల పగల కొట్టిపోతే ఆ పోలీసులందరూ కూడా ఆమెకు వలయంలో ఏర్పడి ఆమెను రక్షించి ఈయన చేతిలోంచి ఆ బండ తీసి పడేసి అక్కడ కొంచెం చల్లబరిచేలాగా ట్రై చేశారు. ఈయన అదే ఆవేశంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా కూతుర్లు, మా ఆవిడ ఇద్దరు కలిసి నన్ను చంపడానికి ప్రయత్నించారండి, నాకు ప్రాణహాని ఉంది, 4 మనుషుల్ని తీసుకొచ్చారు, వాళ్ళేమో ఒక్కొక్కడు ఇంతున్నాడు, నా వల్ల కాలేదు, అందుకే పారిపోయి మీకు కంప్లైంట్ ఇస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఎవడో రౌడీ విధవ మీ ఇంటికి వచ్చి నేను చంపడానికి ట్రై చేశాడంటే ఏదైనా పాత కక్షలో గట్టు పంచాయతో ఏదో చచ్చింది అనుకోవచ్చు. నీ సొంత కూతుర్లు ఇద్దరు, నీ పిల్లం వచ్చి నిన్నెందుకయ్యా చంపడానికి ప్రయత్నించింది అని అడిగితే ఈయన అట్లా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి వీళ్ళకి గత స్టోరీ అదో చెప్పాడు. ఈయన వెర్షన్లో ఏం జరిగింది, మా ఆవిడ రాను గయ్యాల్లా తయారైందండి, ఆమె కొంచెం బాగా ఉన్న మనిషే, పెళ్ళైన టైంలో నేను కొంచెం లేకుండానే ఉన్నాను, సరే ఆ టైంలో నన్ను బాగానే చూసింది, మెల్లిమెల్లిగా నేను అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వచ్చాను, నీ ఎదుగుదలకు కారణం నేనే, ఒరే ఈ బిచ్చగాడివి నువ్వు, నేను లేకపోతే నీ బతికెంత, నువ్వెంత అన్నట్టుగా నన్ను చాలా నీచంగా చూసేది, అయినా సరే తట్టుకుంటూ వచ్చాను. కొన్ని టైంలో మాకు కూడా గొడవలు వచ్చాయి. వైసీపీ ఇన్ఛార్జ్గా నన్ను ఇక్కడ నియమించమని జగన్ గారికి రిక్వెస్ట్ పెట్టు అని చెప్పింది. నేను వెళ్ళి జగన్ గారిని కూడా రిక్వెస్ట్ పెట్టాను. మరి ఆయనకి ఏమర్థమైందో నాకు తెలియదు కానీ అక్కడ ఎమ్మెల్సీ సీట్ నాకు ఇచ్చాడు, ఇన్ఛార్జ్గా నన్ను నియమించాడు. ఎరా నన్ను చేయమని నిన్ను పంపిస్తే నిన్ను చేసుకొని వస్తావా, ఉండు నీ సంగతి చెప్తా అని చెప్పేసి నా మీదే పోటీకి దిగింది లాస్ట్ టైం ఎలక్షన్. అంతకుముందు కూడా జెడ్పీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఉంటే గెలిచింది పోటీ చేసి. అప్పటి నుంచి రాజకీయంగా మాకు చాలా ఇది జరుగుతుందండి, మేము బతకలేకపోతున్నాం, సొంత ఇంట్లోనే ఇంత పోరు ఉంటుంది, ఇప్పుడు మా కూతుర్లను కూడా అలాగే తయారు చేసింది ఈయన చెప్పుకొస్తున్నాడు. నెక్స్ట్ వాణి ఏం జరిగిందో నువ్వు చెప్పు, నీ వెర్షన్లో ఏం జరిగిందంటే, ఇట్లా ఏమీ లేదు, నా మొగుడు నా ఇంట్లో కాకుండా ఇంకెవడింట్లో అదేంటిది ఉంటే ఎవరిని అనుకోవచ్చు, దాంతోపాటు కాపురం పెట్టాడు, అక్కడ కొత్తగా ఇల్లు కట్టాడు హైవే దగ్గర, టెక్కలి దగ్గర, నా ఇంటికే రావట్లేదు 2 ఏళ్ల నుంచి, నా కూతుర్లకి ఇది నేనేమని చెప్పాలి సమాధానం, సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాం, వెళ్ళి రోడ్డు మీదే ఎవరితో సంసారం పెట్టాడు,
అది అడగడానికే నేర్చి తలుపులు దన్నాను, ఇది దన్నాను. ఎంత వాడేం నాకు విడాకులు ఇవ్వలా, నా మొగుడు ఇల్లు, నా ఇష్టం, నేను తలుపులు బగలగొడతా, ఇరగ్గొడతా, అడిగేవారికి నువ్వెవరు అని అడిగితే ఆయన వచ్చి, అమ్మ ఇది నేను కట్టించిన ఇల్లు కాదు, మా తమ్ముడి ఇల్లు, నువ్వు నా ఇల్లు అంటే నీకు హక్కు ఉంది కానీ మా తమ్ముడి ఇంటిని మీద దాడి చేసే హక్కు నీకేం లేదు అని ఆయన చెప్పాడు. ఆమె మా ఆయన్ని ట్రాప్ చేసిందండి పలానా దివ్వెల మాధురి. ట్రాప్లో చేస్తే ట్రాప్లో పడేంత అమాయకుని నేను కాదు, ఈయన మా నాన్నని ఏమార్చింది పలానా అమ్మాయి. ఇప్పుడు పలానా అమ్మాయి మాధురి గారు మీ మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి, మీరు కూడా స్పందించాలి తప్పకుండా. మీ ఒకరికే స్పందిస్తే బాగోదండి, నా స్పందన అందరికీ తెలియాలని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి కూర్చుంది చక్కగా. ఆవిడ వెర్షన్ ఏంటంటే, లేదండి నేను ఎక్కడో ఒక డ్యాన్స్ టీచర్ని, ఏదో అద్భుతంగా డ్యాన్స్ నేర్పించుకుంటూ నా బతికేదో నేను బతుకుతున్నా. మా ఆయన ఏమో ఎన్ఆర్ఐ ఎక్కడో ఉంటాడు విదేశాల్లో, అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తా ఫోన్లు చేస్తూ ఉంటాడు అంతే. మా మామయ్య కూడా మంచి ఉన్నత స్థాయి వ్యక్తే, ఆయన అడ్వకేటు, పెద్ద లాయరు, ఏదేదో చెప్పింది. మా బావగారు కూడా సంఘంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. మేము చాలా ఉన్నతమైన కుటుంబం, మాదొక పెద్ద బంగ్లా. కానీ ఏం చేయాలో అర్థం కాక ఈ మూల నుంచి ఆ మూల వరకు నేను ఒకదాన్నే ఉండేదాన్ని. సరదాగా టైంపాస్ అవుతుందని చెప్పి ఇటు నుంచి అటు గెంతుకుంటూ డ్యాన్స్లు వేసేదాన్ని. నా డ్యాన్సులు నేనే చూసి రీల్స్ చేసే కంటే కూడా 10 మందికి నేర్పిస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి 10 మంది పిల్లలు రండి కూర్చోండి, ఇదిగోండి ఇలా చేతులు ఊపండి, కాళ్ళు ఊపండి అని నేర్పించా. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మలను తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు. అబ్బా ఎంత బాగా చేస్తుందో ఈ దివ్యల మాధురి, అంత మధురంగా ఉంది మీ నాట్యం అని మెచ్చుకునేవాళ్ళు. పెద్ద కొంప కాబట్టి ఎప్పుడు మా దగ్గర ఉండేవాళ్ళు. అలా సంఘంలో నాకు మంచి గౌరవం ఉంది. నేను కూడా ఈ మహిళలతోని ఏదైనా సంఘ సేవా కార్యక్రమాలు చేసేదాన్ని. అలా ఒక మహిళా దినోత్సవం రోజు నేను పిలిస్తే 2000 మంది మహిళలు వచ్చారు. ఇక్కడ నేను మహిళలకి నేను అంటే అంటే కాబట్టి అంతమంది మహిళలు నా వెనకాల ఉన్నారు. అమ్మా నువ్వు చాలా బలమైన వ్యక్తివి, నీ బలం మా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వాణిగారే నన్ను చుట్టుపట్టి ఈడ్చుకొట్టి ఇక్కడ కూర్చోబెట్టారండి. నా అంతటా నేను రాలేదు. ఇక్కడ ఒక రోజు వచ్చేసి గబుక్కున శాల్వా కప్పేసి ఇది నువ్వు మాదానివి అనేసరికి సరేలే అనుకున్నాను నేను. అప్పటికి నాకు కూడా జగన్ గారు అంటే కొద్దో గొప్ప అభిమానం ఒకటి ఏడ్చింది నా లోపల ఏ మూలకు. అది కూడా ఈవిడ కొంచెం ప్లస్ అయింది. ఇది ఈవిడ చెప్పుకున్న వెర్షన్. నెక్స్ట్ ఆ తర్వాత ఈవిడ నా మీద ఎలిగేషన్స్ పాస్ చేయడం స్టార్ట్ చేసిందండి. మా ఆయనకి చాలా క్లోజ్ అవుతుంది, మా ఆయనకి చాలా ఇదవుతుంది అని చెప్పేసి దానికి కూడా ఆన్సర్ ఇచ్చుకుంటున్నాను. అండ్ నాకు ఒక మంచి ఫ్రెండ్. ఈవిడ వీళ్ళ ఇంట్లో 24 గంటలు రాజకీయాల్లో ఫోన్లలో బిజీగా ఉండేది. నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టావు, మహిళా అధ్యక్షురాలు చేసావు, ఏం పని అన్నమాట, ఉన్న పనులన్నీ నువ్వే చేస్తున్నావు, కానీ నన్ను అధ్యక్షురాలు అంటున్నావు, నీకు కావాల్సింది నా క్యాడర్ అని అర్థమైంది. పిలుస్తున్నావు, రోజు నేను కూడా ఏం చేయాలి చెప్పి కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చున్నా. ఇంతకుముందన్న కనీసం డ్యాన్స్లో నేర్చుకునేదాన్ని. ఇప్పుడు కూడా మీ ఆయన పని కూడా నువ్వే చేస్తున్నావు, ఆయన గ్రెనేడ్ బిజినెస్ కూడా నువ్వే చూస్తున్నావు. ఆయన కూడా మంచిగా కాలు చెప్పుకొని టీవీ చూస్తున్నాడు. అదే హాల్లో కాలు చెప్పుకొని నేను కాలు చెప్పుకొని ఆయన కూర్చున్నారు కాబట్టి అట్లా మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అయ్యాం. మా ఫ్రెండ్షిప్ ఎంత దాకా వెళ్ళిందంటే తిను అని వాళ్ళు ఆడంటే అటు తినట్లా, తినండి అంటే తింటున్నాడు, తాగు అంటే తాగట్లా, తాగండి అంటే తాగుతున్నాడు. ఏం పని చెప్పినా సరే అటు వెళ్ళండి అంటే వెళ్ళట్లా, ఫోన్లో వెళ్ళిరండి ఏమైంది అని ఈవిడ చెప్తే వెళ్తుంది. అంటే వాళ్ళ వైఫ్ చెప్తే వెళ్ళట్లేదు, చేయట్లేదు, చెప్తే ఏ పని చేయట్లేదు. ఈవిడ చెప్తేనేమో క్షణాల్లో గబగబ చేసేస్తున్నాడు. సో ఈమెకి ఏమైందంటే నా మొగుడికి ఈమెకి రంకు ఉంది అని చెప్పేసింది, అందరికీ చాటింపు చేసేసింది. ఆ చాటింపు వల్ల ఏమైందంటే ఈమె కొంచెం సంఘంలో గౌరవం తగ్గింది. నెక్స్ట్ ఇంకో 2 అడుగులు ముందుకేసి ఈమె ఇట్లాంటిది అంటే మీ నాట్యం అని చెప్పి మీరు ఆడపిల్లలందరినీ పంపిస్తున్నారు కదా, మాయమాటలు చెప్పి వాళ్ళందరి చేత వ్యభిచారం చేయించేది, అమ్మాయిని సప్లై చేస్తుంది, అమ్మాయిని వేరే రొంబిలోకి దింపుతుంది అని చెప్పింది. అప్పటి నుంచి నాకు అంటే మా బావగారు నాతో మాట్లాడడం మానేశారు, మా మామగారు మాట్లాడడం మానేశారు, మా ఆయన దూరం పెట్టాడు. ఏం చేయాలో అర్థం కాక నేను ఇక్కడ ఉండలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. ఇలా చెప్పే బదులు మీ ఆవిడ వల్లే నేను చచ్చిపోతున్నా, నా పిల్లల్ని మీరే చూసుకోండి అని చెప్పేసి నేను ఇలా దూకబోతుంటే ఆయన మళ్ళీ నన్ను వచ్చి కాపాడాడు. వచ్చి లేదు అమ్మాయి మాధురి ఇలాంటివన్నీ చాలా తప్పు, నా వల్ల నువ్వు ఆత్మహత్య చేసుకోవడం నాకు అసలు నచ్చ, నా కుటుంబం వల్ల చనిపోయే ఈ అమ్మాయికి నేను అండగా ఉంటాను, నీకు నేనున్నాను, నేను ఒక మంచి ఫ్రెండ్ని, ఫిలాసఫర్ని అన్నావు కదా, అలాగే ఉందాం, నువ్వు రా. ఆ ఊరి చివరన రోడ్డు మీద ఒక కొత్త బంగ్లా ఒకటి తయారైంది, నువ్వు అందులో ఉండు, అప్పుడప్పుడు నేను వస్తా, మన ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగిద్దాం, నువ్వు మాత్రం అందులో ఉండు, హ్యాపీగా ఉండు. ఆవిడ అలా ఉండింది. నెక్స్ట్ ఆ పిల్లల్ని పాపం ఇప్పుడు ఈవిడ చెప్పే వెర్షన్, వాళ్ళ పిల్లలంటే ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇంకొక అమ్మాయికి పెళ్ళికి ఎదిగింది. నా పిల్లలు ఇప్పుడిప్పుడే చిచ్చిళ్ళు చుచ్చుళ్ళు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు
8 ఏళ్ళు 9 ఏళ్ళు. వీళ్ళకి సంఘంలో రేపటి రోజు ఈ ప్రభావం గట్టిగా పడుతుంది కదా సమాజంలో. చాలా తప్పు చేస్తుంది ఆవిడ, చాలా ఎలిగేషన్స్ పాస్ చేస్తుంది, క్యారెక్టర్ లేని ఆడది, అది ఇది అని నన్ను అంటుంది. అవును, నేను ఆయనతో ఉన్న మాట వాస్తవమే, కానీ మాది చాలా పెద్ద ఫ్రెండ్షిప్. ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ అంటే, ఫ్రెండ్షిప్ అని మీరు డిక్షనరీలో తీస్తే మా ఇద్దరు పేర్లే ఉంటాయి చూడండి, అంత గొప్పగా చెప్పింది అన్నమాట. సో ఇలా ఉంది పరిస్థితి. ఈ పెద్ద కూతురేమో మా నాన్నగారు, మా ఆయన వాళ్ళ నాన్న అంటే మా మామగారు చనిపోయినప్పుడు పిలిస్తే మా నాన్న చూడ్డానికి కూడా రాలా. అక్కడ నా పరువు పోయింది. నా పరువు అత్తింట్లో పోయింది, పుట్టింట్లో పోయింది, ఊర్లో పోయింది. చెల్లి నవీన, నాకు ఇప్పుడు పెళ్ళవ్వట్ల, మీ ఆయన ఆమె ఎవరితోనో తిరుగుతున్నారు అంటగా, మీరు అందరు పెద్ద ఏదో తిరుగుబోతుల ఫ్యామిలీ అంట కదా అంటున్నారు, మీ అమ్మ పెద్ద గయ్యాలంటగా నోరేసుకొని పడుద్దంట కదా అంటున్నారు. ఇట్లా అయిపోయింది పరిస్థితి మొత్తం. ఈ అన్నిటికీ కారణం ఆ మాధురి. ఆ దివ్యల మాధురి లేకపోతే మా నాన్న ఆమె దగ్గరికి వెళ్ళేవాడు కాదు, మా అమ్మ అరిచేది కాదు, ఈ అరుపులన్నీ బయటికి ఇంకోలాగా వినబడేవి కాదు, మా ఇంట్లో మా ఫ్యామిలీ నాశనం అయ్యేది కాదు. ఈయన వెర్షన్ అసలు ఇదంతటికి కారణం అచ్చెన్నాయుడు. ఆ అచ్చెన్నాయుడే మా కుటుంబంలోకి వచ్చి వీళ్ళందరినీ హిప్నోటైజ్ చేసి మీ ఆయన్ని తిట్టు 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 అంటే రోజు మా ఆవిడ వచ్చి నన్ను తిట్టేది కొట్టేది. ఒకసారి ఇంత పెద్ద డబ్బులు తీసుకొని టపుక్కుమని వేసింది, చూడండి ఈ చొట్ట ఇంకా అలాగే ఉందని చూపించాడు. నిజం. ఆ తర్వాతనేమో ఆ పిల్లలు కూడా అంతే, వాళ్ళు కూడా వీళ్ళందరూ నా మీద తిరగబడుతున్నారు. ఎప్పుడు దొరుకుతాడా వీడిని ఎప్పుడు నరికేద్దామా అని చూస్తున్నారు. ఈ నరకుడు వల్ల నా వల్ల కాక నాకు ఇక్కడ నుంచి ప్రాణహాని ఉందని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక నేను కూడా నా ఫ్రెండ్ ఉంటుంది కదా అని చెప్పి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఉంటున్నానండి. అవును, మేమిద్దరం ఒక ఇంట్లో ఉంటున్న మాట వాస్తవమే. మేమిద్దరం బెస్టెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అంత బెస్ట్ ఫ్రెండ్స్. పొద్దున్న లేచినప్పటి నుంచి కలిసే ఉంటాము, సంతోషంగా ఉంటున్నాము. ఇప్పుడు ఈవిడ వెర్షన్ అయినా సరే ఇప్పుడు ఏంటి, ఆయన ఇంట్లో చెడింది, ఆయన కూడా విడాకులు ఇస్తా అంటున్నాడు. నేను ఇంటికి దూరం అయ్యాను, మేమిద్దరం పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని, మేమిద్దరం పెళ్లి చేసుకుంటే తప్పేంటి, మేము బతకాలంటారు. నాకు 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా జీవితం అంటూ ఏదో ఉండాలి, తప్పేం లేదు మేమిద్దరం పెళ్లి చేసుకుంటే అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా విడాకులు ఇవ్వలేదు కాబట్టి ఈవిడ చేతుల్లో అన్నీ ఉన్నాయి. ఆయన గైనైట్ బిజినెస్ అన్నీ ఈవిడ చేతిలోనే ఉన్నాయి. పిల్లలు కూడా ఇప్పుడు ఎట్లున్నారంటే, ఆమె ఎంటర్ అయింది, ఆమెకు 3 పిల్లలంట. ఆస్తినంతా ఏం చేస్తాడో, ఎవడికి రాస్తాడో, ఏ ల్యాండ్ని ఏం చేస్తాడో. అసలు ఇప్పుడు ఆ ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఏమో తప్పుడు ఇల్లు అని చెప్తున్నాడు, ఈయననే కట్టించాడు నాకు తెలుసు. ఇవన్నీ ఎట్లా ఏంటి అనే భయంతో బాధతో వీళ్ళు అంటే పిల్లలు కూడా ఏంటంటే నాన్నగారితో ఆస్తి ముఖ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఇప్పుడు అందరి వ్యవహారాలు అంతే, ఎందుకంటే ఆ 3 కూతుర్లతో వచ్చింది. మరి పంచాలనుకుంటే మొత్తం ఆవిడకి ఎక్కువ వెళ్ళిపోతుంది. పైగా తెలియకుండా ఎన్ని సంపాదించాడో ఏం చేశాడో అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక డైలమాలో ఉన్నారు. ప్రజెంట్ ఇదంతా కూడా చిల్లర కోసమే గొడవ, వాడి మీద ఎవరికి ప్రేమ లేదు. బట్ లాస్ట్కి ఏ మూలకో వీళ్ళిద్దరికి మాత్రం ఫ్రెండ్షిప్ ప్రేమగా అయితే మారింది. ఫ్రెండ్షిప్ ప్రేమలాగా మారింది. ఆవిడ పెళ్లి చేసుకుంటాను కూడా అంటుంది. 60 ఏళ్ళ వయసులో ఆవిడ ట్రాప్లో పడేవాడిని కాదు, నేను వ్యక్తిగతంగానే ఆవిడతో మంచిగానే ఉంటున్నాను, సన్నిహితంగా ఉంటున్నాను అని ఈయన కూడా చెప్పుకొచ్చాడు. మరి ఇంకా డివోర్స్ అవ్వలేదు కదా, డివోర్స్ ఇస్తా రేపో మాపో అంటున్నాడు. ఇచ్చేంత వరకు నన్ను ఉంచండి ఇక్కడే, నేను అక్కడికి వెళ్ళంటున్నాడు. ఇది పరిస్థితి. సో మొత్తానికి అయితే రోజుకి ఒక భాగవతం అయితే బయటకు వస్తుంది. ఇంకా ఎంతమంది భాగవతాలు బయటకు వస్తాయో. వైసీపీ వాళ్ళవే మళ్ళీ అందులోనూ రంగు భాగవతాలు. అక్కడ కూడా శాంతి మీద అమ్మాయిలను సప్లై చేసిందని మళ్ళీ ఇక్కడ కూడా ఇలాంటివే వస్తున్నాయి, మళ్ళీ వైసీపీ వాళ్ళ మీదే వస్తున్నాయి. ఇంకా ఏ పార్టీ లేదు. అదే గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఒక ఈ పార్టీ గురించి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. గతంలో ఎప్పుడు చూడలేదు ఇట్లాంటివి, అసలు ఏ పార్టీ గురించి కూడా రాలా. ఎక్కడో ఒకటి ఉండేది కావచ్చు, తెలీదు అది కూడా, కానీ క్రైములు ఉండేవి, కానీ ఇట్లాంటి వాళ్ళ మధ్యలో ఏమి ఉండేవి కాదు. కొంతమంది సినిమా వాళ్ళ మధ్యలో జరిగేవి అంతే. కానీ ఇక్కడ వరుస పెట్టి ఒకటి పోతే ఒకటి మొన్నటిదాకా శాంతి పోయిందా, ఇప్పుడు మాధురి పోయిందా, రేపు ఇంకెవరు వస్తారో రైట్ చూడాలి. మరి ఇంకెన్ని భాగవతాలు బయటకు వస్తాయో, ఇంకెంత చర్చించుకోవాల్సి వస్తుందో. సో మరికొన్ని రోజులు ఆగితే మరి ఒక్కొక్కటి సంగతి అయితే బయటకు వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.